వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 25, 26 తేదీలలో వెంకటగిరి పట్టణంలో నిర్వహించే గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ జాతరను నిర్విఘ్నంగా నిర్వహించుకునేందుకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో పట్టణ మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు గురువారం వివిధ శాఖల అధికారులతో జాతర సమన్వయ సమీక్షా సమావేశము నిర్వహించారు. మున్సిపల్, పోలీస్, విద్యుత్, రోడ్డు భవనంలు, రోడ్డు రవాణా, అగ్నిమాపక, ఆరోగ్యం, రెవెన్యూ, ఆడిట్ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. అమ్మవారి జాతరను కనీవిని ఎరగని రీతిలో వైభవోపేతంగా జరిపేందుకు వివిధ శాఖలు చేపట్టవలసిన కార్యక్రమంలో విధి విధానాలను ప్రధానంగా చర్చించారు. 25వ తేదీ రాత్రి పుట్టినింట అమ్మవారి ప్రతిమను రూపుదిద్ది మెట్టినింట అలంకరణతో ఉత్సవమూర్తిగా, అదే రోజు రాత్రి తెల్లవారుజామున అమ్మవారి దేవస్థానం వద్ద స్వర్ణ కిరీట ఆభరణాలతో కొలువుదీరిన రోజు నుంచి 26వ తేదీ గురువారం లక్షలాది మంది భక్తుల దర్శన అనంతరం అదే రోజు సాయంత్రం రథోత్సవం, అమ్మవారి నిరూపణ కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శన సౌకర్యాలు ఏర్పరచుటలో పోలీస్ మరియు సంబంధిత శాఖలు తీసుకోవాల్సిన చర్యలు ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పట్టణ ప్రముఖులు, నాయకులు తదితరులు హాజరయ్యారు. మున్సిపాలిటీ ట్యాంకర్లు ఉన్నాయా? 2 ట్యాంకర్లు ఏర్పాటు చేయండి, గ్రౌండ్ లో పెట్టేసి. చాలా సంతోషం సార్. గౌరవం పోలీసు, లేకపోతే ఒక రెవెన్యూలో, లేకపోతే ఒక ఎమ్మెల్యే గారు, లేకపోతే ఒక దేవాలయ శాఖ గారు, అందరూ కూడా సమాన బాధ్యత వహించాలి. ఎవరైతే ఏ యొక్క డిపార్ట్మెంట్ ఎక్కువ కాదు, ఏ డిపార్ట్మెంట్ తక్కువ కాదు, అన్ని డిపార్ట్మెంట్ సమానం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదంటే ఇది నాదే బాధ్యత, ఇది బాగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏంటంటే పట్టుదలతో ఉండండి. ఎవరి పాత్ర వాళ్ళు చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తారా మనకైతే, వీళ్ళు చేస్తారా మనకైతే కంటే మాత్రం ఫెయిల్ అయింది ప్రోగ్రామ్. కాబట్టి ఫెయిల్ కాకుండా బాగా సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత, నేను చేయాలనే దృక్పథంతో ఉండండి. ఇంకా ప్రత్యేకించి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి సుమారు 1200 మంది డ్రా చేస్తున్నారు సిబ్బందిని. ఇప్పుడు లాస్ట్ గతంలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరుగుతాం. ఇంకేమైనా చిన్న చిన్న లోపాలంటే ఆ లోపాల కూడా మొత్తం కూడా సెటిల్ చేసి వీళ్ళంత వరకు పబ్లిక్ ఇబ్బంది లేకుండా మా యొక్క బందోబస్తు ఉండింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలు పడతాం. కారణం ఏంటి, పబ్లిక్ సౌకర్యంగా రావడానికి పోవడానికి మీరుగా కొన్ని నియమ నిబంధనలు పడతాము. ఆ నియమ నిబంధన ప్రతి ఒక్కరు దయచేసి పాటించి ఈ యొక్క జాతరని సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేయాలి. మంచి పేరు తేవాలి. మనం బాగా చేసి స్టేట్ గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి మనం బాగా చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. will be required from the police department, posts gani, then proper bandobast sambandhinche command and control center. These things will be established near the tri-junction of the temple to there, so that proper coordination can be ensured. అక్కడ మనము ఒక lost and found counter కూడా సెటప్ చేస్తాము. So that can also be ensured, so that if anyone is lost, we can announce it through the public announcement system. Yes, it is opposite. So, excise department nunchi you have to ensure the closure of the shops. Any other shops are like that? 11 shops. 11. 1 bar. So for that you have to ensure that on 25th and 26th, it is end to shop. It should be closed. It must close kavali. Whatever will be the formalities for that, you should ensure that the communication should be through collector. Through collector, we have to get. So, Two days, sir. Friday. చిన్న విషయం, 17th కి కలెక్టర్ గారు కూడా ఇక్కడ he will also conduct a meeting here. Tickets ki 5 letters sir, 200 rupees tickets ki 2 letters sir. Counters వచ్చి ఎగ్జిట్ దగ్గర ఉంటుంది సార్. Refrigeration counter. 200 rupees ticket ki 2 లడ్లు ఇస్తారు సార్ ఫ్రీగా. 200 rupees కి రెండు, 500 rupees ki 5 లడ్లు సార్. ఓకే, ఫ్రీ లడ్లు సార్. Happy atmosphere for all. This is sign this now. So we have to I think Guru Days namaskaram sir.
సార్ మెయిన్ వచ్చేసి ట్రాఫిక్ వచ్చేసి మేము ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం సార్ టౌన్ మొత్తము. మనకు ప్రాబ్లం వచ్చే దగ్గర అలా క్యూ లైన్ లోనే సార్. ఆ క్యూ లైన్ మనం ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటే ఇష్యూ ఏమి ఉండదు సార్. ఇప్పుడు 300 పెడతా ఉన్నారు కదా సార్ ఈఓ గారు, అదిను ఫ్రీ క్యూ లైన్ అవి రెండు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే దానికి సంబంధించి బందోబస్తు మేము వేసుకుంటాం సార్. వెళ్ళేటప్పుడు ఎటువంటి అక్కడ ఇష్యూస్ లేకుండా ప్రాపర్ గా టికెట్ ఇచ్చి. సో ఎమ్మెల్యే గారు ఈ లైన్ కోసం వాట్ we can do with one line విశ్వోదయ కాలేజ్ only one parking point will be there. లేదు సార్, ఉన్నాయి సార్ 5 పాయింట్స్ ఉన్నాయి సార్. అక్కడ స్టాప్ ఉండదు సార్. 5 point will be needed. ఎస్ సార్. సార్ మన పొగుల్మెట్ట సైడ్ ఒకటి సార్, మన ఇటు మన మదర్స్ అకాడమీ సైడ్ ఒకటి సార్, కోశ హాస్పిటల్ ఒకటి సార్, విశ్వోదయ కాలేజ్ సార్. So last time there was no issue of traffic. Okay. So that Old bus stand work. old bus stand work. That is sufficient. 100 meters. That is sufficient. Old bus. Okay. Okay. Then anyway no vehicles will be allowed in Yes, sir. that is already there. And this Virupada place, you have to ensure that the barricadings are proper and no one should be సార్ able to enter inside. R&B department నుంచి మేము కమ్- at the river at the bridge మీరు very strong barricades అక్కడ కావాలి. People should not fall in the river that time. ఉంటాయి సార్. నైట్ టైం ఓన్లీ 7:30 అవుతుంది సార్. చీకటిగా ఉంటుంది, అందరూ మట్టిల కోసం ఇబ్బంది పడతారు. మనకి ఆ చీకట్లో కనిపించదు సార్. ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా చీకట్లో ఇబ్బంది అవుతుంది. జనరేటర్ ఇస్ మస్ట్ సార్. Yeah, okay. So last time municipal department నుంచి generator arrange చేయలేదా? No, you were there కదా? Right? Who can arrange generator then? Government లో ఎవరు arrange చేయలేదు? Request, sir. Instead of providing generator and separate wiring and all that, now in Vijayawada for flood areas, generator is molded generator set. It is movable, sir. Anywhere it can be fixed, kept. Okay. So that is safety wise also it is good, sir. They got it 3 to 4. Anywhere they can be moved. ఎఫిషియెంట్ అవుతుంది సార్. అవసరాన్ని బట్టి మేము మళ్ళీ అట్లే సార్, అట్లా అట్లా. Okay, so I think most of the things are discussed. సార్ ఎస్ సార్, ఎవరిని కూడా అలో చేయకుండా దానికి ప్రొటెక్ట్ చేస్తాం సార్. నమస్కారం. Encroachment కోసం నేను పార్టీ పెట్టుకుంటాం సార్, మా పోలీస్ పర్సన్స్ ని. అట్లాగే మున్సిపల్ అథారిటీస్ ని కూడా, మా రెవెన్యూ పీపుల్ కూడా అటాచ్ చేస్తే మేము ఇన్స్ట్రక్షన్ క్లియర్ ఉన్నాయి మీకు. సో ఆల్ ది థింగ్స్ ఎనీవే శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా మనకి కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ, జాతర ఏర్పాట్లు గతంలో కన్నా కూడా పకడ్బందీగా బాగా ఉండాలి. వచ్చేటువంటి భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే ఇప్పుడు కూడా మనం మీటింగ్ పెట్టుకొని చెప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా అందరూ కూడా దర్శనం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కూడా మరి చూసి ఆ క్యూ లైన్లు కూడా మళ్ళీ కూడా పర్యవేక్షించి ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. Today, coordination meeting was conducted regarding the Shri Shri Polerama Jatra. Today in the meeting, Honorable MLA Garu, SP Garu, and all the divisional officers, we issued instruction that which are the department needs to, what work needs to be done by the department. And we will try to ensure that proper coordination is between all the departments, and this festival, state festival, will celebrate with in a smooth, free flow, and so that devotees are also able to have good darshan, and the festival is celebrated in a proper manner. Thank you.